నా పేరు ప్రశాంతి. స్కై విషన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహార విడుదల ఆమోదానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 16వ వార్డ్ ముచ్చిమిల్లి రోడ్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్న జిప్మర్ ఆసుపత్రికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. యానాం నియోజకవర్గంలో మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన పుదుచ్చేరి ప్రభుత్వం, సమస్య పరిష్కారంలో కీలక పాత్ర వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. 5462 మత్స్యకారులలో 173 కార్మిక శాఖలో నమోదైన 5462 మత్స్యకారులలో 173 మంది మినహా మిగిలిన 5289 మత్స్యకారులకు 24 నెలల నష్టపరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వం ఈ ఫైల్కు సంబంధించి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి చౌహాన్, ఇతర అధికారులు ఆమోదం తెలపడం జరిగిందని, నష్టపరిహార విడుదల ఆమోదానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానంలో 5289 లబ్ధిదారులకు నెలకు 11,500 చొప్పున 24 నెలలకు 145,97,64,000 రూపాయల పరిహారం అయ్యిందని, అయితే ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో 23,14,26,000 ఉన్నందున మిగిలిన 122,83,38,000 రూపాయలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి అంటూ ఓఎన్జీసీకి పుదుచ్చేరి ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగిందని మల్లాడి తెలిపారు. దీని నుంచి ఇప్పటికి 46వ మీటింగ్ ఇటు అధికారులతో కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తోటి కానీ చేసింది అని చూస్తే 46వ మీటింగ్. 2 రోజుల క్రితం ఈ వారం రోజుల్లో గవర్నర్ని 3 సార్లు కలిసి రిక్వెస్ట్ చేయడంతో 484 పేర్లలోంచి 173 మాత్రమే ఆవిడ ఒప్పుకోలేదు. మిగతా 311 ఒప్పుకుంటే 5,289 మందికి ఈవేళ శాంక్షన్ని నిన్నైతే చీఫ్ సెక్రటరీ అది ఫైల్స్ చూడలేదు. ఈరోజు ఉదయం 10 గంటలకి సీఎం గారు స్వయంగా చెప్పడం, నేను వెళ్ళి ఫైల్ని రిక్వెస్ట్ చేస్తే ఈవేళ 10 గంటలకు క్లియర్ చేసి చేతుల మీదుగా ఈవేళ సీఎం గారి చేతుల మీదుగా, మినిస్టర్ చేతుల మీదుగా, అలాగే ఫిషరీస్ డైరెక్టర్ చేతుల మీదుగా ఫైనల్గా ఓఎన్జీసీకి ఒరిజినల్ లెటర్స్ అలాగే లిస్ట్ అంతా కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఒరిజినల్స్ వారికి అప్పచెప్పి ఇమీడియట్గా 24 నెలలకి మనిషి ఒక్కింటికి ఒక్కరికి 11,500 చొప్పున 24 నెలలకి అయిన డబ్బు 145,97,64,000. దీంట్లో ఆల్రెడీ 2022 మార్చి 15వ తారీఖున 23,14,26 కోట్ల రూపాయలు అంటే 23,14,26,000 రూపాయలు ఇచ్చున్నారు. దాన్ని మైనస్ చేస్తే 24 నెలలకి 122,83,38,000 రూపాయలని ఇమ్మీడియట్గా పాండిచ్చేరి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం జరిగింది. ఈ లెటర్లో గవర్నమెంట్ ఫైనల్ గవర్నర్ అప్రూవల్ తోటి ఫైనల్ లిస్ట్ని ఇంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం. మిగతా 173 పేర్లు కూడా
మరలా రీఎంక్వైరీకి నిన్న గవర్నర్ గారిని నేను రీఎంక్వైరీ చేయమని రిటర్న్గా ఇచ్చున్నాను. నిన్న సెక్రటరీకి ఇచ్చున్నాను, నిన్న మినిస్టర్కి ఇచ్చున్నాను, అలాగే ఈరోజు సీఎం గారికి కూడా ఇచ్చున్నాను. వారు అడ్మినిస్ట్రేటర్కి రీఎంక్వైరీ మళ్ళా చేసి 173 మంది వాళ్ళకి ఏమేమి వాళ్ళకి ఆధారాలు ఉన్నాయో, ఒరిజినల్గా ఫిషింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకొక వృత్తి చేస్తే తప్పు కాదని చెప్పేసి నేను వాదించడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఫిషర్మెన్ని రైతుగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు గోదాట్లోనూ సముద్రంలోనూ ఉంటారు. రైతు భూమి వరదలు వచ్చినా వర్షం వచ్చినా నష్టపరిహారం వాళ్ళు డబ్బులున్నవాడా లేదా అన్నది చూడకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు. ఎగ్జాంపుల్ నిన్న గవర్నర్ గారిని అధికారులు కూడా నేను మాట్లాడడం జరిగింది. మీరే ఉన్నారు, మీరు ఫ్యామిలీకి 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే నష్టపరిహారం మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఆల్రెడీ ఫైనాన్స్లో అబవ్ పవర్టీ లైన్లో ఉన్నారు. అటువంటప్పుడు ఫిషింగ్ కాని టైంలో కూలికి వెళ్ళినా ఏదో వేరే శాండ్ పనికి వెళ్ళినా ఇంకో పనికి వెళ్ళినా మీరు ఎందుకు తొలగిస్తున్నారు? ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి 177 మంది కూడా యానం అగ్నికుల క్షత్రియ సంఘం ఆల్రెడీ 4 నెలల క్రితమే వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఫిషర్మెన్, వీళ్ళందరూ ఫిషింగ్ తోటి పాటు ఇతర వృత్తులు చేస్తున్నారని 194 మంది రిజిస్ట్రేషన్ అయితే 173 మందికి ఇచ్చారు. 11 మంది ఫిషింగ్ చేయట్లేదని ఫిషరీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఫిషరీ డిపార్ట్మెంట్ బేస్ చేసే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కమిటీ, విలేజ్ కమిటీ రిఫ్యూజ్ చేస్తే ఈ పేర్లు కూడా అడ్మినిస్ట్రేటర్ గారు, డీటీ గారు, అలాగే ఫిషరీస్ ఏడీ రికమెండ్ చేసిన దాన్ని మీరు రిఫ్యూజ్ చేయడానికి మీకు అధికారం లేదు. ఎందుకంటే ఇదే గవర్నర్ వేసిన ఆర్డర్లో ఫైనల్ అప్రూవల్ అండ్ ద రీజనల్ అడ్మినిస్ట్రేటర్ చైర్మన్ దే అథారిటీ అని చెప్పేసి ఇచ్చున్నారు. అదే పాయింట్ ని మినిస్టర్ సీఎం రికమెండ్ చేస్తుంటే ఇది ఉంది కాబట్టి ఇవ్వలేదన్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు రీకన్సిడర్ చేయండి, లేదంటే నేను కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెస్తానని చెప్పేసి నిన్న అధికారులతోటి, గవర్నర్ తోటి, సీఎం తోటి, మంత్రులతోటి చెప్పడం జరిగింది. రేపు ఉదయం వాళ్ళకి ఆధారాలన్నీ తీసుకుని ఇది అక్కడ ఇచ్చేసిన తర్వాత ఓఎన్జీసీకి ఇది ఇచ్చేసి రేపు ఉదయం 8:30 గంటలకు వాళ్ళని కలిసి దీన్ని మరలా ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళ ఇష్యూను కూడా మళ్ళీ పాండిచేరి ప్రభుత్వానికి రీసబ్మిట్ చేసేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 16 వార్డు ముచ్చిమిల్లి రోడ్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రామచంద్రాపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ నిర్వహించారు. స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటికి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. త్వరలో రాబోతున్న ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లి సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారమ్మా. అలాగే ఇట్లా ఉంది కదా. సావిత్రి చంద్రుకుని వరలోకుతరాయోగా మనోవాచోగోచరా నీ దగ్గరికి వస్తాను దర్శనం కదా అన్నట్టుగా ఆవిడ దగ్గర నుండి చేస్తుంది. నువ్వు అనే టాప్ లెవెల్లో వస్తాను. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వారధులు వాలంటీర్లని వారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కొనియాడారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం నందు వాలంటీర్లకు అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
త్రివర్యులు మాట్లాడుతూ సేవా సైన్యానికి సలాం అంటూ వరుసగా 4వ ఏడాది ముఖ్యమంత్రి వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. శాసనమండలి సభ్యులు కూడిపూడి సూర్యనారాయణరావు, పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్ర, మణి, వార్డు మెంబర్లు తదితరులతో కలిసి వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. సీఎం మానసపుత్రిక సచివాలయ వ్యవస్థను మహాత్మా గాంధీ ఆలోచన సరళి దార్శనికతతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఆశించిన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా వీరు అందించిన సేవలు అమోఘమని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చిరు కానుకగా పురస్కారాలను అందించడం జరుగుతోందన్నారు. ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చదివి, ఖాళీ గుణంలో మీకు గౌరవమైనటువంటి స్థానం కల్పించే విధంగా తీర్చిదిద్దిన వైనం, దాన్ని మీరు నిలబెట్టుకున్న విధానం కూడా అద్భుతమైన మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే. అందుకనే మీరు చేసిన సేవల గుర్తింపుగా ఈరోజు ఈ అవార్డుల ద్వారా మిమ్మల్ని అందరూ కూడా సత్కరించుకునే అవకాశం మాకు దక్కిందని తెలియజేసుకుంటున్నాను. ఇది మీకు వచ్చిన అవార్డు కాదు, మాకు వచ్చిన అవార్డుగా మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈవేళ ఎవరైతే 5కి సేవరత్న వచ్చింది, ఒక వ్యక్తికి సేవా భద్ర వచ్చింది, అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా సేవా మిత్ర అవార్డు ద్వారా మేము అందరినీ కూడా అభినందిస్తున్నాం. వాలంటీర్ని అభినందించడమంటే, వాలంటీర్ను సత్కరించడమంటే మనల్ని మనం సత్కరించడం మేము భావిస్తున్నాను. నిజం కూడా మీరందరూ కూడా ధన్యులను తెలియజేసుకుంటున్నాను. ఈవేళ చెప్తున్నాను, ఈ వ్యవస్థ ఉండాలా వద్దా అన్నది. రాయల్ రీక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట కార్యక్రమంపై ఎల్జీ తమిళిసై సౌందరరాజన్, సీఎం ఎన్ రంగస్వామిలకు ఫిర్యాదు. రాయల్ రీక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట కార్యక్రమంపై ఎల్జీ తమిళిసై సౌందరరాజన్, సీఎం ఎన్ రంగస్వామిలకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా ఫైర్ సర్వీస్ క్లియరెన్స్ను ఇవ్వడంపై అగ్నిమాపక శాఖ అధికారులకు సీఎం రంగస్వామి పునర్విచారణ జరిపించాలని పుదుచ్చేరి అగ్నిమాపక సిబ్బంది అధికారులకు సూచించగా వారు యానాం బయలుదేరారు. రాయల్ రీక్రియేషనల్ సొసైటీ పేరున నిర్వహిస్తున్న పేకాట వలన యానాంకే కాకుండా పాండిచ్చేరి రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వస్తుందని, దీనికి పుదుచ్చేరి ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని, ఈ పేకాటను అతి తొందరలోనే శాశ్వతంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. అది ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ గాను, లేదంటే కమర్షియల్ అయితే కమర్షియల్ గాను, లేదంటే రెసిడెన్షియల్ గాను అయితే తప్ప చేయరు. ఈ ల్యాండ్ ని కండిషన్ తోటి గత ఆగస్టులో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫైర్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా సీఎం గారు గట్టిగా మందలించున్నారు. మేము కోర్టులోనూ ఇన్ని పోరాడుతుంటే మీరెందుకు ఇచ్చారు, ఈ కండిషన్లో ఉన్నాయా లేవు అన్నది చూడమన్నారు. ఏ కండిషన్, అది ఏవైతే కండిషన్లు ఇచ్చారో ఏది ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు నడుపుతూ ఉన్నారు, ఫైర్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ కూడా. అందుకనే ఒక ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ దాటి వెళ్తే సస్పెండ్ అయ్యి ఉన్నారు. వీరికి కూడా ఆ పరిస్థితి వస్తుంది మీకు అని చెప్తే ఈ రోజే బయలుదేరి ఎప్పటికి వస్తున్నారు. సోమవారానికి ఆ ఫైల్ అంతా కూడా సబ్మిట్ చేయమని సీఎం గారు ఆదేశించడం జరిగింది. దీనికి సీఎం గాని, ఇవాళ సీఎం గారికి మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈ రాయల్ క్లబ్ గురించి అందరూ కూడా చాలా వ్యతిరేకంగా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా అధికారుల మీద ఫైర్ అయిపోయి ఉన్నారు. ఇవాళ చాలా ఈ రాయల్ క్లబ్ నుంచి అన్ని కూడా అందరికీ డబ్బులు అందుతున్నాయని చెప్పేసి మా పేర్లు కూడా ఇందులో చెప్తూ ఉన్నారు. అందుకని దీన్ని చూసే పర్మనెంట్ గా క్లోజ్ చేసే వరకు నేను ఊరుకోనని చెప్పేసి ఈరోజు ఎప్పుడూ లేనంత కోపాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ అధికారుల మీద చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈ డబ్బులు మాకే అందుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ విషయంలోనూ నేను గత శనివారం రాత్రి బయలుదేరాను. మధ్యాహ్నం 4:30కే అక్కడ ఉన్న లీడర్స్ తోటి, ఫిషర్మెన్ కమ్యూనిటీ సంఘం పెద్దలతోటి మీటింగ్ చేసి క్లబ్ను మూయించడం ఆర్డర్ ఒకటి, అలాగే ఇది పట్టుకునే వస్తానని చెప్పేసి ఆ రోజు నాకు హెల్త్ అప్పటికే 15 రోజుల నుంచి ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా సెట్ అవ్వకపోయినా కానీ ఈ 5 రోజుల్లో తిరగని ఆఫీస్ లేదు, కలని ఆఫీసర్ లేరు. సీఎంను కానీ గవర్నర్ కానీ అనేకమైన సార్లు చేసి రిక్వెస్ట్ చేసి, మీరు ఎందుకంటే 9వ తారీఖు ముందుగానే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా చేయడానికి ఇదొకటి. ఇలాగే మిగతా జీతాలు రాలేని వాడిని అందుకనే ఈ విధంగా రాయల్ క్లబ్ ఇష్యూ ఒకటి. అధికారులందరూ కూడా రేపు వచ్చిన తర్వాత దాన్ని పర్మనెంట్గా ఏ విధంగా దాన్ని ఇంకా ఓపెన్ చేయకుండా, ఈ క్లబ్బే కాకుండా ఇతర క్లబ్స్ కానీ ఏది కూడా రాకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది. ఇది ఎంటైర్ పాండిచ్చేరికి అంతా కూడా చెడ్డని తీసుకొస్తుందని చెప్పేసి ఇదవుతున్నారు.
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్పై తాళరేవు ఎంపీపీ రాయుడు సునీత ఆమె భర్త మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్పై తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత ఆమె భర్త మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. అనంతరం వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి, సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, ఎంపీటీసీ పోతుల రత్నకుమారి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఎంపీపీ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. మన మండల అధ్యక్షురాలు రాయుడు సునీత గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలో కొంచెం సత్య దూరం. మా ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు అందరికీ కూడా మన ఎంపీడీఓ ఆఫీస్ నుంచి పౌరొచ్చి మన అందరినీ కూడా వాలంటీర్లకు వందన కార్యక్రమాలు పాల్గొనమని చెప్పారు. దానికి అనుగుణంగానే మేము ఎంపీటీసీలు కానీ సర్పంచులు కూడా అందరూ ఆ టీంలో దాని కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అలాగే నిన్న ఎమ్మెల్యే గారు కౌరు చెప్పలేదని, తర్వాత కొన్ని మా పక్కన పెడుతున్నారని చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే అవన్నీ మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన అఫీషియల్ ప్రోగ్రాం మండలంలో జరిగేవన్నీ కూడా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. నిజంగా ఎంపీపీ గారికి తిరిగిపోతే వెంటనే మా ఎంపీటీ సభ్యులను తెలియజేస్తే మేమే ఎమ్మెల్యే గారిని మా ఎంపీపీ గారికి తెలియజేయకుండా ప్రోగ్రాం చేయడం కరెక్ట్ కాదని మేమే ఖచ్చితంగా నిలదీద్దాం. అటువంటి విషయాలు ఏమన్నా ఉంటే ముందు అయినా జరిగినప్పుడు కూడా మాకు తెలియజేస్తే ఎంపీటీసీ అందరూ కూర్చుని ఎమ్మెల్యే గారిని కానీ ఎవరన్నా సరే మా ఆధ్వర్యంలో జరగాలి కానీ బయటికి జరగకూడదని చెప్తాం. అలాంటి విషయం జరిగినప్పుడు వెంటనే మమ్మల్ని అందరినీ గౌరవితే మేము ఎమ్మెల్యే గారితో అలాగే ప్రోగ్రామ్ ఆఫ్ చేసన్నా మేము చేసి సెటరేట్ చేయడానికి చూద్దాం. కానీ ఇలాంటిగా ఒకే పార్టీలో ఉండి అధికారంలో ఉండి కూడా పేపర్కి అలాగే ప్రెస్కి ఎక్కడం చాలా దారుణం. ఎంపీపీ గారు ఇప్పుడన్నా మీరు ఇవన్నీ తెలుసుకుని రాబో రోజుల్లో మన పార్టీ ఉంటేనే మనం ఉన్నాం. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి సతీష్ కుమార్ గారు మనందరికీ కూడా పదవులు వచ్చినాయి అన్న విషయం మీరు గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ మండలంలో చాలా కాలం తర్వాత మనకి అధికారం వచ్చింది. వచ్చిన అధికారాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని ప్రతి కార్యకర్త కూడా ఆశిస్తూ ఉన్నారు. చాలా కార్యకర్తలు అందరూ కూడా మన ఈ ప్రెస్ మీట్ని చూసి చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే వెంటనే మనం కూర్చుని సెటరేట్ నిన్న వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో మన తాళ్లరేవు ఎంపీపీ అయినటువంటి రాయుడు సునీత గారు ఆ కార్యక్రమానికి హాజరుపోగా ఆవిడ ఎమ్మెల్యే గారి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం సాటి దళితుడిగా, పోలేకూరు సర్పంచ్గా నేను చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ దళిత కార్డును ఉపయోగించింది. అమ్మ నీకు తెలుసో తెలీదో, నువ్వు పటోల ఎంపీటీసీగా పోటీ చేసిన స్థానం అది జనరల్ కేటగిరీ అమ్మ. ఆ జనరల్ కేటగిరీలో అక్కడ అమాయములు ఉన్నప్పటికీ కూడా నీ భర్త ఏదో కొద్దిగా పార్టీ కష్టపడాడనే ఉద్దేశంతో అక్కడ నిన్ను నిలబెట్టి ఎంపీపీగా చేసిన ఘనత ఒక పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి దక్కుతుందమ్మా. ఇక రెండో విషయానికి వస్తే నువ్వు కులం ఉపయోగించావు కదా, ఏనాడైనా నీ సర్వీస్లో ఎప్పుడైనా జాతికి ఒక్క కార్యక్రమంలో నువ్వు ఉపయోగపడ్డావా ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నానమ్మా. నేను ఇంకా ముఖ్యంగా నీకు చెప్పవలసింది ఏంటంటే, మరి ఎంపీటీసీలకు సహకరిస్తలేదు అని అన్నావు. మరి సహకరిస్తున్నారో లేదో ఎమ్మెల్యే గారు నాకు తెలియదు, కానీ మా సర్పంచుల కంటే ఎమ్మెల్యే గారు ప్రతీది కూడా ఆయన ఏదైనా సరే మాకు సక్రంగా ఆయన సహకరిస్తూనే ఉన్నారు. ఒకసారి నువ్వు మీటింగ్లో మాట్లాడినప్పుడు నువ్వు ఎంపీపీగా ఎన్నికవ్వి ప్రతి సమావేశంలోనూ నువ్వు ఎంపీపీ గారు మాట్లాడాలన్నప్పుడు మైక్ తీసుకున్నది నువ్వు కాదమ్మా, నీ భర్త అయిన రాయుడు గంగాధర్ గారు తీసుకుని మాట్లాడుతున్నారు. నీకు ద్రోహం చేసేది మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కాదమ్మా, నీ భర్త నీకు ద్రోహం చేస్తున్నాడు. ఎందుకంటే నీకు ఎంపీపీగా మాట్లాడే అవకాశం ఉన్నా కానీ నిన్ను మాట్లాడకుండా చేస్తున్న ఘనత నీ భర్తకే దక్కుతుందమ్మా. నిన్ను నిన్న తాళ్లరేవు మండలానికి సంబంధించిన ఎంపీపీ గారు రాయుడు సునీత గంగాధర్ గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో అదంతా కూడా అవాస్తవమని ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ ప్రతి మీటింగ్లోనూ కూడా
వాళ్ళ భర్త ఒక పక్కన ఆవిడ ఒక పక్కన 2 సీట్లు కేటాయించుకుని కూర్చుంటారు. అలాగే మైకు కూడా వాళ్ళ భర్త గారే మాట్లాడతారు. అలా ఉపయోగించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. మరలా దానికి మేము దళితులమని మమ్మల్ని దూరం పెట్టాలని ఎందుకనో ఆ మాట వాడుతూ మా దళితులందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన. అది సమంజసమైనది కాదు. మన ఎమ్మెల్యే గారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి. సర్పంచులను కానీ ఎంపీటీసీలను కానీ అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తూ అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నారు. మా ఎంపీపీ గారు ఎవరో అజ్ఞాత వ్యక్తుల ప్రలోభాల్లో పడిపోయి ఈ రోజున ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలని వాళ్ళు చెప్పిన మాటల్ని మీద పెట్టుకుని ఈవిడ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అది అస్సలు మంచిది కాదు. అలాగే వేరే వ్యక్తులు 4 ఓట్లు లేని వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ పని చేసేస్తున్నారని అవన్నీ కూడా ఆవిడకి అనవసరం. ఆవిడ చేయవలసిందేదో ఆ పని చేసుకుంటూ ఉంటే మన పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఆ పని ఏదో ఆవిడ చేసుకుంటూ ఉంటే ఆవిడ గౌరవం దక్కుతుంది. అలాగే అధ్యక్షులు మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారి గురించి కూడా వాళ్ళ హస్బెండ్ మాట్లాడడం జరిగింది. ఆయన పార్టీకి ఎంత సేవ చేస్తున్నారో ఈ మండలమే కాదండి 4 మండలాల్లో కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా చూస్తుంది. ఆయన లక్షల్లో ఈ రోజున మండలంలో ఏ పార్టీ వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఆ లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు ఆయన. అదే కాకుండా ఆయన మైక్ తీసుకుని మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యే గారి ద్వారా నాకు సీటు కావాలని కూడా ఎప్పుడు అడగరు. పార్టీకి చేయవలసిన సేవ అంతా చేస్తారు, దూరంగా ఉంటారండి. అలాంటి వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్తగా మాట్లాడితే అది చాలా మంచిదని చెప్పి నేను ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. వాలంటరీ వందన కార్యక్రమానికి సంబంధించి గౌరవ ఎంపీపీ గారు ఏదైతే మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కబురు రాలేదు అనే ఆరోపణ అయితే చేశారో దానిలో వాస్తవం అయితే లేదండి. ఎందుకంటే మా అందరికీ కూడా మండల పరిషత్తు నుంచే మీటింగ్కి ఆహ్వానం రావడం అనేది జరిగింది. దాని నిమిత్తమే మేము అందరం కూడా వెళ్ళాము. కాకపోతే ఎమ్మెల్యే గారు ఒక దళిత మహిళనని నన్ను చులకన చేసి చూస్తున్నారు. నాకే కాదు ఎంపీటీసీలకు సర్పంచులకు కూడా ఎటువంటి ప్రోటోకాల్ దక్కట్లేదని ఆవిడ ఒక ఆరోపణ చేయడం అనేది జరిగింది. వాస్తవానికి అయితే అది నిజం కాదండి. ఎందుకంటే తెల్లవారు లెగిస్తే చాలు ఎమ్మెల్యే గారి చుట్టూ ఉండేది అందరూ కూడా మేము దళితులమే ఉంటాం, ఆయనతో ఉండేది. ఎస్సీ సోదరులమే ఉంటాం, ఆయనతో ఎక్కువ ఉండేది. ఎస్సీ సోదరులు సొంత ఆడపడుచుల కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఆయన. నియోజకవర్గంలో మా కుటుంబాలలో ఉన్న అన్నదమ్ముల కన్నా ఎమ్మెల్యే గారి దగ్గరే మా ఎస్సీ సోదరిమణులందరికీ కూడా మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఎందుకంటే మేము ఆయనతో 2018 నుంచి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్రయాణం చేసే క్రమంలో మా ఆడపడుచులకి ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఆయన ముందుంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా నిజంగా ఎంతో ప్రేమతో మమ్మల్ని హక్కును చేర్చుకుని చూసే ఎమ్మెల్యే గారి పట్ల మా ఎంపీపీ గారు అలా ఆరోపణ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నారు, పార్టీలో మేము ఎంతగానో కష్టపడ్డానని చెప్పిందండి ఆవిడ. కాకపోతే ఆవిడ 2000 మేము దాదాపుగా 13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాం. ఏ విలేకరు గారికి కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ ఆవిడ ఉన్న సందర్భం అయితే ఎప్పుడూ లేదు. కాకపోతే ఆవిడ మాకు ముక్కు కానీ ముఖం కానీ అసలు ఇప్పటికీ తెలియదు. ఆవిడ ఎంపీపీ ఇచ్చిన తర్వాతే ఆవిడ ఎవరో తెలిసారు. ఇప్పటి వరకు ఆవిడ పార్టీలో ఎటువంటి కష్టపడినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా కష్టపడ్డ మహిళలందరం అయితే మేము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మహిళలందరం కూడా మేము కష్టపడ్డాం. ఎంపీపీ గారు అయితే ఆవిడ కష్టపడలేదు. ముఖ్యంగా ఆవిడైతే ఒకటి గుర్తించాలి, ఆవిడ అక్కడ ఎంపీటీసీగా నగ్గారంటే అది ఎస్సీ రిజర్వేకి సంబంధించినటువంటి స్థానం కాదు, అది జనరల్. అక్కడ పోటీ చేయడానికి కాపు సోదరులు ఉన్నారు, బీసీ సోదరులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా యానాం పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా జరిగిన యానాం కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లాడి శామ్యూల్ పుట్టినరోజు వేడుకలు. యానాం పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా జరిగిన యానాం కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లాడి శామ్యూల్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నాయకులు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసిన మల్లాడి శామ్యూల్ అధిక సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో, గజమాలలతో ఘనంగా సత్కరించారు.
సామాన్య అది తీసేవారు చెయ్యి గుండ్లు రండి ఎలా చూడాలి ఇలాగా ఓకే అదే కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేపకాయల నారాయణరావు, రాయుడు లీలాకృష్ణ, పోతుల మాధవ్, వన్ వీరబ్రహ్మం విలేకరుల సమావేశం నిర్వహించారు. రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వాలని 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఈరోజు అనేక మంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, అనేక మంది టికెట్ కోసం పార్టీలోకి జాయిన్ అవుతున్నారని అన్నారు. జనసేన పార్టీ టికెట్ ఇస్తే కష్టపడి పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తే రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఇవ్వాలి. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కాజులూరు మండలంలో టీడీపీ నాయకులందరూ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ పదవులకి కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియదు కదా మేము ఏం చేసామనేది. అందుకని పార్టీకి ముఖ్యమే మాకు, కానీ అంతకన్నా ఎక్కువ వ్యక్తి కూడా ముఖ్యం. మాకు రెండు ముఖ్యమే.
పార్టీలో వచ్చిన సమస్యని మీరు పరిష్కరించుకోవాలి తప్ప మీరు అయోమయాన్ని గురి చేసేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అవును, మీరు అధిష్టానాన్ని అడగలేదు. అవునండి, మీ ద్వారా అధిష్టానాన్ని తెలియపరచమంటాం. మేము చేసేది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పారు, మీరు బూత్ క్లస్టర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా ఈ 4 సంవత్సరంలోనూ ఈ 3 సంవత్సరాల్లోనూ బాగానే పనిచేసారు, చేయలేదు అంటలే, అదంతా ఓకే. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ ప్రధానంగా పెట్టింది సుభాష్ అనే అతన్ని ఖండిస్తున్నారు. మీరు ఇక్కడ అతను వస్తే కుదరదు అనేదే కదా మీ ప్రధాన ఎజెండా. అదే మిగతా దాని గురించి మేము అడగట్లే. అంటే నేను వేసిన క్వశ్చన్ ఏంటంటే అధిష్టానం ఇప్పుడు 6-7 వచ్చారు, జనసేన నుంచి అవనండి, టీడీపీ నుంచి అవనండి, ఏదో సంథింగ్ టికెట్ పొత్తులో భాగంగానే వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇందులో బలమైన క్యాండిడేట్ సుభాష్ అయ్యి ఉండొచ్చు. ఉదాహరణకి సుభాష్ని అధిష్టానం డిక్లేర్ చేసి ఉండొచ్చు, అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాదండి, ఇన్ఛార్జిని కాదని ఇప్పుడు అంటారండి. అలా కాదు, డిక్లేర్ చేసేటప్పుడు ఇన్ఛార్జికి పిలిపి వెళ్తుంది. అవునండి, ఇప్పుడు అలాగే కలిసి పార్టీలో కలిసేది, ఈ సమక్షంలో జాయిన్ అయ్యాడు. మేము ఆల్రెడీ మేము పనులు మేము చేసుకుంటున్నాం. సరే, ఒకవేళ ఇన్ఛార్జి గారే రేపు పొద్దున్న మీరు ఈయన సపోర్ట్ చేయండి అంటే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? అలాగే ఒక్క నిమిషం అండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నుముక. ఈ కార్యకర్తలు లేకపోతే అసలు పార్టీ ఎక్కడ ఉంటుంది? ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వచ్చినా లేకపోతే ఇంకొకరు ఎవరిని పంపించినా సరే గ్రామాల్లో ఎవరు తీసుకెళ్ళాడు? ఇక్కడ కార్యకర్త వెన్నుముక, ఇక్కడ కార్యకర్త తీసుకెళ్ళాడు. ఇక్కడ ఈ కార్యకర్త తీసుకెళ్ళిన వల్ల రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఎవరికైనా ఇంకొకరికైనా ఇంకో వ్యక్తికైనా సరే ఆ పేరు వస్తుంది. కాబట్టి సమర్థవంతంగా నడిపించాడు మమ్మల్ని అందరినీ కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనే వ్యక్తి. కాబట్టి మేము 3 సంవత్సరాల మట్టి నుంచి కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పనిచేసాం, ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పనిచేసాం, పార్టీ కార్యక్రమాలు పార్టీ ఆదేశాల మేరకు. కాబట్టి కంపల్సరిగా ఆయనకి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి టికెట్ అంటూ ఇస్తే కంపల్సరిగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వాలి. జనసేన టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి అలయన్స్లో భాగంగా రేపు పొద్దున్న జనసేనకి ఇస్తే ఎవరికి ఇస్తారనేది ఇంకా దానికి మనం క్వశ్చన్ మార్క్ చేయలేము. ఎవరికి ఆ తర్వాత జనసేనకి ఇచ్చినా సరే మేము చేస్తాం, ఇబ్బంది కాదు, నో ప్రాబ్లం. ఆ విషయంలో మటుకు మాత్రం మేమేం ఇబ్బంది ఏం చెయ్యం. కానీ నిన్నటిదాకా అధికారాన్ని ఆస్వాదించి 20 రోజుల క్రితం వచ్చి ఈవేళ తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ వచ్చేసిందనేసి ఈవేళ అతను టికెట్ ఇచ్చేస్తానంటే చూస్తూ కూర్చోనాక ఈ బాగులు దొరుకుతుంది. ఇక్కడ కార్యకర్తలు ఎవరు లేరు ఈ రామచంద్రపురానికి. మేము ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి టికెట్ ఇస్తే, టీడీపీ జనసేన అలయన్స్లో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి టికెట్ ఇస్తే తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిపించుకుంటాం. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కాకుండా ఒకవేళ జనసేనకి ఇస్తే అప్పుడు కూడా మేము గెలిపించుకుంటాం. కానీ ఇటువంటి నిన్న కాక మొన్న వచ్చినటువంటి వ్యక్తులకి టికెట్ ఇస్తే మేము సహించేది ఏమీ లేదు. పార్టీ పదవులకు కూడా అంతమంది కూడా నియోజకవర్గం టోటల్ ఒక కాందూరు మండలం ఏలాడుతున్నాం. టోటల్ నియోజకవర్గం అంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కూడా బహిర్గతంగా రాజీనామా చేస్తాం మీడియా పూర్వకంగా. అండి దేవశంకర్ గారు రాష్ట్ర పైన ఒక క్వశ్చన్, మీరు పార్టీ గెలుపు ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా మీకు చెప్పండి. ఎవరండి ఈ మీ పార్టీలో మాకు పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు మొదటగా జైభీములు చెప్పుకుంటున్నాం. ఇది పార్టీ ముఖ్యమా వ్యక్తి ముఖ్యమని మీరు ఎందాక అడిగారు. మాకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. అయితే వ్యక్తుల్లో కూడా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తేనే మేము కార్యకర్త యాక్సెప్ట్ చేస్తాం తప్ప క్యారెక్టర్ లేని వాళ్ళు, ఒక రౌడీ షీటర్గా ఉన్నవాళ్ళు, ఒక కులాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన వాళ్ళు వస్తే ఇక్కడ కార్యకర్త ఎవరో కూడా అతని వెనకాల వెళ్ళడానికి ఎవరో సిద్ధంగా లేరు. ముఖ్యంగా సుభాష్ అనే అతను ఫస్ట్ కూడా దళిత ద్రోహి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మా దళితులంతా భగవంతుడిగా పూజించే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి వాసంతి సుభాష్. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మా పార్టీకి అభ్యర్థి కింద అనేసి అతను చెప్పుకుంటున్నాడు. మా పార్టీ ఇంకా చెప్పలేదు. అలాగే అతని మీద అనేక క్రిమినల్ కేసులు కానీ, ఒక రౌడీ షీట్లు కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి. అటువంటి అతన్ని తీసుకొచ్చి మా నియోజకవర్గం మీద రుద్దితే ఇక్కడ ఉన్న దళితులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారని మరీ చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఎటువంటిడో మా అవతల సైడ్కి మా గోదావరి అవతలకి వెళ్ళేటప్పటికి అందరూ చెప్తున్నారు, ఇదేంటి ఎటువంటి పనులు చేసిన వ్యక్తిని మీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్గా వచ్చి చెప్తున్నాడంట అందరికీ చెప్తున్నాడు. అటువంటి వాళ్ళు మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారని అడిగేటప్పుడు మాకే సిగ్గు అనిపించింది. కాబట్టి పార్టీ పునరాలోచించి ఇటువంటి వ్యక్తులను పార్టీకి దూరంగా పెట్టి మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థి కింద నిలబెట్టి
పార్టీకి గెలుపు కృషి చేస్తారని మీ ద్వారా మా పార్టీకి విన్నవించుకుంటున్నాను. ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్న జిప్మర్ ఆసుపత్రికి సంబంధించి ఏర్పాట్లపై యానాం పరిపాలన అధికారి మునుస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్న జిప్మర్ ఆసుపత్రికి సంబంధించి ఏర్పాట్లపై యానాం పరిపాలనా అధికారి మునుస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో పుదుచ్చేరి రాష్ట్రానికి సంబంధించిన కారైకాల్ యానాం ప్రాంతంలో నిర్మించిన ఈ ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. ఈ నెల 25వ తేదీన పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి తేనె జయకుమార్ యానం రానున్నారు. మురమళ్ళ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 8 నుంచి 12వ తేదీ వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 8 నుంచి 12వ తేదీ వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆలయ అర్చక పురోహిత సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కోనసీమలో అతిపెద్ద శైవ క్షేత్రం శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలపై చర్చించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహార విడుదల ఆమోదానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 16వ వార్డ్ ముచ్చిమిల్లి రోడ్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్. ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్న జిప్మర్ ఆసుపత్రికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.